నెల్లూరు జిల్లా కేంద్రంలో పర్యటించారు మంత్రి నారాయణ. వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెల్లూరులో 15,000 మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి. విద్యా వ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్నది యువనేత నారా లోకేష్ సంకల్పమని తెలిపారు. లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఎండ్ టు ఎండ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, అమృత్ పనులు పూర్తి చేసి నగరాన్ని దుమ్ములేని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పరిపాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పారదర్శకంగా జరుగుతున్న ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను చూసి ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వక్ఫ్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించే దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనైన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పటం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 కోట్లతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 20 కోట్ల రూపాయలతో ఒక మంచి కన్స్ట్రక్షన్. దీన్ని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ చేయాలా, ఒక స్విమ్మింగ్ పూల్ కూడా పెడితే బాగుంటుందంటే వెంటనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా దానికి కూడా సైట్ మేమే ఇస్తాం చేయమన్నారు. ఇక్కడ కట్టే స్కూల్లో ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పేదలు నిరుపేదల కోసం అలాంటి స్కూల్ వస్తుంది. 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో లోన్ శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని వాడకుండా దాన్ని వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కేంద్రం 3,000 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని ఎందుకు వాడలేదంటే వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్కి మనం